కోఆర్డినేటర్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నందుకు వెరీ వెరీ స్వీట్ దట్ యూ కేమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గురు 11+11 = 22 హిట్ ఇచ్చాయి. November 11th అంటే 11/11 ఈ 2022 కరెక్ట్ లెక్కకుంది కాబట్టి హిట్ ఇచ్చేస్తే అయిపోయింది. గిఫ్టన్ మన హీరో గారు అందరూ బాగా చేశారు, ఇలాగే తీశారు, కుమ్మేశారు. మేము డబ్బా కొడుతూ ఉంటాం, మీరు డబ్బా పాలా అని వింటూ ఉంటారు. ప్రేక్షక దేవుళ్ళందరికీ విజ్ఞప్తి, దయచేసి ఈ సినిమా ఒకసారి చూడండి. వాడెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు అవన్నీ పట్టించుకోకుండా ఒకసారి చూడండి. నచ్చకపోతే చివాట్లు పెట్టండి, నచ్చితే ఆశీర్వదించండి ప్లీజ్. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదండి. ఏ సినిమానైనా ప్రేక్షక దేవుళ్ళే హిట్ ఫ్లాప్గా చేస్తారు. హిట్ అయితే పెద్ద సినిమా, కాకపోతే చిన్న సినిమా. దయచేసి కొందరు రాస్తారు, జీవితంలో స్టిల్ ఫోటోగ్రఫీ కూడా తీసిన వాళ్ళు రాస్తూ ఉంటారు, సినిమా బాగుంది బాగాలేదు. వాళ్ళ మాట వినకుండా మీరు వచ్చి ప్రత్యక్షంగా చూసి తర్వాత మీ ఇష్టం అండి. మా నిర్మాత ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు ఆయన. మా గురు, మా దర్శకుడు, మా హీరో, మా హీరోయిన్, మా నటులందరూ, సాంకేతిక నిపుణులు అందరూ మాకు అలవాటు. మీరు హిట్ చేశారనుకోండి సినిమాని, ఇంకొక సినిమా చేస్తాం. మీరు హిట్ చేయలేదనుకోండి ఇంకొక సినిమా చేస్తాం. ఇక ఆగదు బండి. మీ మెప్పు పొందాలన్న ప్రయత్నమే మా పయనం. ప్రేక్షక దేవుళ్ళకి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ నారాయణరావు గారికి అండ్ అట్ ద సేమ్ టైం మా హీరో ఉదయ్ శంకర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఫర్ బై గిఫ్టన్ ఎలియాస్. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ సాగర్కి, ఎవ్రీబడి, టు ద ఎంటైర్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. నాకు ఈ సినిమా వల్ల ఒక పెద్ద ప్లస్ జరిగింది. పోస్ట్ ద తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారితో పరిచయం ఏర్పడింది. సో నేను అంటే అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్పే కథే స్టేజ్ మీద. నేను జాయింట్ కలెక్టర్ నుంచి యాక్టర్ అయ్యాను. చాలా ఈజీ జీవితం అది. ఇక్కడ ప్రతి వాళ్ళు ప్రతినిత్యం నాకు ఎప్పుడు అనిపిస్తుంది సార్, ఇక్కడ పడే కష్టాన్ని బయటపడితే ఇతమిద్దంగా సక్సెస్ వస్తుందో రాదో తెలియని ఫీల్డ్, ఎలా వెళ్తే సక్సెస్ అవుతామో తెలియని ఫీల్డ్. కేవలం ఆశ నడిపిస్తూ ఉంటుంది. ఆశని ఆశీర్వదించాల్సిన బాధ్యత ప్రేక్షకులు తీసుకోవాలి. సింపుల్గా తీసి పడేయడం, బాగుంది బాగోలేదు. ఇక్కడికి వచ్చిందో నాకు అర్థమైంది. మామూలుగా అంతకుముందు ఏమైనా జగ్గ పాప్కార్న్ నిండా హ్యాసరేది లేదా ఏటా డైరెక్టర్ ఈ సింపుల్గానే వేస్తాం మనం. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చిందో నాకు గౌరవం పెరిగింది. ప్రతి మనిషి ఇక్కడ అంటే కాస్ట్యూమర్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా ఇదే కష్టం బయటపడితే వీళ్ళందరూ ఎక్కడో ఎంతో డబ్బు సంపాదించి సుఖంగా బతకగలరు. కానీ ఈ కష్టంలో సుఖం వెతుక్కుంటారు, ఆశతో ఆనందంగా బతుకుతూ ఉంటాం. సో నేను కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చాను, నా ఉద్యోగం కూడా మానేశానండి. ఇంక నో మోర్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్. నాకు తండ్రి వేషాలు కావాలి, మావయ్య వేషాలు కావాలి. వేషాలు ఉంటే నాకు నడుస్తుంది వ్యవహారం. హీరో వద్దులేబ్బా, నువ్వు చేద్దు కానీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుడు ఏదైనా మంచి మంచి వేషాలు వస్తున్నాయి. ఈ సినిమాని అందరూ ఆశీర్వదించాలి. నాకు అంటే చెప్తే మాకు ఒక స్పిరిచువల్ లింక్ ఉంది సినిమాతో. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయి మనందరికీ. ఇది పెద్ద హిట్ అయ్యి సరే మళ్ళీ తీసే సినిమాలో కూడా నాకు కొంచెం మంచి ఉంది కదా. అండ్ శశి గారితో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ కలవడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. కొంచెం నన్ను కూడా గుర్తుపెట్టుకోండి సార్, బాగానే చేస్తున్నాను అంటున్నారు ఈ మధ్య. థ్యాంక్ యూ సార్. ఈ మూవీని అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటూ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్, పేపర్ అండ్ మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వెంటనే యాక్సెప్ట్ చేసి ఇక్కడికి మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన శశికిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి మేజర్, గూఢచారి లాంటి సినిమాలు, బ్లాక్ బస్టర్స్ అందరికీ తెలుగు ఆడియన్స్కి ఇచ్చే ఒక తెలుగు సినిమా మేజర్తో ఎలా పాపులర్ అయిందో ముందు అలాంటి సినిమాలు చేసి మేక్ అస్ మోర్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదే మా నచ్చింది గర్ల్ ఫ్రెండ్ రేపు సినిమా రిలీజ్ అవబోతుంది. ఆబ్వియస్లీ చాలామందికి నచ్చేసింది నా గర్ల్ ఫ్రెండ్. రేపు ఇంకా చాలామందికి నచ్చుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ సో మాకు ఈ మూవీలో నాకు ఈ అవకాశం ఇచ్చిన నారాయణరావు గారికి, అట్లూరి నారాయణరావు గారికి చాలా 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 థ్యాంక్స్. లైక్ ఈజ్ లైక్ ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఒక వెల్ విషర్ లాగా ఎవ్రీ మూమెంట్ హీ యూస్ టు గైడ్ మీ ఇన్ ఎ పాజిటివ్ వే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా డైరెక్టర్ గురు, లైక్ వెరీ ఫస్ట్ టైం ఒక కమర్షియల్ మూవీ చేశాను విత్ కమర్షియల్ డైరెక్టర్. సో చాలా బాగా తీశారు. సో మీకు ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, ఎక్కడ అంటే ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ జరిగే స్టోరీ కాబట్టి అంత ల్యాగ్ లేకుండా తీయాలి, ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా ఫాస్ట్ కంప్లీట్ చేయాలి. సో అలాగే మూవీ వచ్చింది. సో మీరు లిటరలీ ఎంజాయ్ చేస్తారు. మీకు మిమ్మల్ని ఒక 2 hours ప్రాపర్గా ఎంగేజ్ చేసే మూవీ ఇది, బోర్ కొట్టించకుండా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ మూవీకి పెద్ద ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఫ్రెండ్ గిఫ్టన్ ఎలియాస్.
టెరిఫిక్గా కొట్టాడు. సాంగ్స్ ఎంత బాగున్నాయి, ఆడియో చాలా పాపులర్ అయినాయి. మన వెంకటేష్ గారు కూడా చెప్పారు చాలా సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి అని. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఆ వేరియేషన్స్ చూపిస్తూ చాలా ఎక్సలెంట్గా కొట్టాడు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఐ లవ్డ్ ఎంజాయింగ్ లైక్ వర్కింగ్ విత్ మధునందన్. సో మా ఇద్దరి కెమిస్ట్రీ మూవీలో చాలా చాలా బాగుంటుంది. లైక్ నాది హీరోయిన్ కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో నాది మనందన్ కెమిస్ట్రీ అంతకంటే బాగుంటుంది. అండ్ హీ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. And now he's one of my best friends. So I wish him all the very best, darling. Thank you so much for wishes. Yeah. సో అండ్ హీరోయిన్ జెనిఫర్ తెలుగు రాకపోయినా తెలుగు చక్కగా మాట్లాడి డైలాగ్స్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా చాలా బాగా చెప్పింది. తెలుగులోనే రాసుకొని తెలుగులో నేర్చుకొని అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఇబ్బంది లేకుండా ప్రాపర్గా తెలుగులోనే చెప్పడం జరిగింది. వెరీ డెడికేటెడ్ హీరోయిన్. ఈవెన్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ జెని. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, ఎడిటర్ సాగర్ అండ్ చాలా క్రిస్పీగా ఎడిట్ చేశారు. ఎందుకంటే ఇంత ఫాస్ట్ మూవింగ్ స్టోరీకి ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఆడియన్స్ని బోర్డు కట్టించకుండా ఏది అవసరం లేదు ఇవన్నీ ప్రాపర్గా కట్ చేసి 2 hours 10 minutes మూవీని ప్రాపర్ ఎంగేజింగ్గా హీ ఎడిటెడ్ ద ఎంటైర్ మూవీ. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ. అలాగే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ కానీ శ్రీకాంత్ అయ్యంగారు సార్ అంటే మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ లేవు కానీ హీఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఎంటైర్ మూవీ. కథ నడిచేది ఆయన బేసిస్ మీద. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ అ వాల్యూ టైం. అలాగే కళ్యాణ్ మంచి రోల్ చేశాడు ఆయన కెరియర్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్. అర్జున్ రెడ్డి తర్వాత ఈ మూవీ అతనికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాం. ది సేమ్ టైం ఎంటైర్ కెమెరామ్యాన్ సిద్ధ మనోహర్ గారు కానీ ఎవ్రీథింగ్ సార్ గారు శ్రీనివాస్ గారు. ఇట్స్ నైస్ అ లవ్లీ యంగ్ టీమ్ టు వర్క్ విత్. అలాగే మా ఫైట్ మాస్టర్ గారు. అండ్ ఇట్స్ అ లవ్లీ యంగ్ టీమ్. బాగా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలనే ఫైర్తో చేశాము ఈ సినిమా. అలాగే అవుట్పుట్ కూడా వచ్చింది. సో ఫైనల్ మీ రిజల్ట్, మీ అప్డేట్, మీ ఫీడ్బ్యాక్, మీ బ్లెస్సింగ్స్ కోసం వీఆర్ వెయిటింగ్ టిల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడే విచ్చేసిన సురేష్ గారికి హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్. అండ్ ప్లీజ్ డూ వాచ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ టుమారో November 11th ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. మార్నింగ్ ఎవ్రీబడి. శశికిరణ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే ఐ పర్సనలీ ఫీల్ శ్రీరామ్ ఆర్ట్స్ ఫస్ట్ టైం చేస్తున్నారు ఈ సినిమా. ఈ సినిమాలో హీరోకి క్రిటికల్ అక్లెయిమ్ తప్పితే కమర్షియల్ సక్సెస్ లేదు. ఈ సినిమా డైరెక్టర్కి క్రిటికల్ అక్లెయిమ్ తప్పితే కమర్షియల్ సక్సెస్ లేదు. ఈ సినిమా హీరోయిన్ ఫస్ట్ టైం హీరోయిన్. వీళ్ళందరినీ పెట్టుకొని ఆయన ఒక సినిమాని నమ్మి ఆ సినిమా మీద డబ్బు పెట్టి ఆ సినిమాని సక్సెస్ చేయాలని ఆయన పడుతున్న ప్రయత్నం హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ విత్ ఆల్ మై ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్ కానీ ఇంతమంది జనాల్ని చూసినా కానీ ఐ మీన్ దర్స్ ఓన్లీ వన్ థింగ్ దట్ డ్రైవ్స్ దిస్ ఇండస్ట్రీ, అది ప్యాషన్. అండ్ మీరు ఆ ప్యాషన్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు. అండ్ ఆ ప్యాషనే మీ ప్యాషన్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియాలని. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అంటారు. ఇందాక మీరు అన్నట్టు ఇలాంటి చిన్న సినిమాలకి ప్రేక్షక దేవుళ్ళే దిక్కు అండ్ మీడియానే దిక్కు. సో ఇలాంటి చిన్న సినిమాని మీడియా సపోర్ట్ చేయాలి. అండ్ ప్రేక్షక దేవుళ్ళు కూడా థియేటర్ వరకు వెళ్ళి మీరు ఐ మీన్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం, అందరం కలిసి చేస్తున్న ప్రయత్నాన్ని ఒక్కసారి మీరు థియేటర్లో చూసి మీరే డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ సినిమా మీ ఫ్రెండ్స్కి చెప్పాలా వద్దా, ఎవరికైనా రికమెండ్ చేయాలా వద్దా అని మీరే డిసైడ్ చేసుకొని ఈ సినిమాని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 11/11/22 ప్లీజ్ వాచ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. డైరెక్టర్గా ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. సో మొత్తం రెడీ అయ్యి రేపు November 11th థియేటర్స్కి వస్తుంది. మాకు ఒకే ఒక కాన్ఫిడెంట్, ఒకే ఒక నమ్మకం, ఒకే ఒక ధైర్యం ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా సినిమా నచ్చితే దాని అంతు చూస్తారు జనాలు, తెలుగు ప్రేక్షకులు. ఆ ఒక్క నమ్మకంతోనే ఈ సినిమా తీయడం జరిగింది. సో జనరల్గా ఎప్పుడో ఒక డైలాగ్ విన్నాను, త్రివిక్రమ్ గారు చెప్పింది, 10 సెకండ్ల యాడ్ చూసి 10 లక్షల కారు కొంటాం. సో డెఫినెట్లీ కారు కొన్న తర్వాత సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఉండదా అవన్నీ ఇంకా ఏం చేయలేం కొనేసిన తర్వాత. సో డెఫినెట్లీ నేను చెప్తున్నాను, ట్రైలర్ చూసిన తర్వాత
చూడాలి అనే నమ్మకం మీకు వస్తుంది. అందుకే అలాగే తీసాము. డెఫినెట్లీ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ వెళ్ళాలి మూవీకి అని డిసైడ్ అవుతారు. సో ఆ నమ్మకంతోనే మేము తీసాము. డెఫినెట్లీ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది. సో అందరూ ఎదురు చూస్తున్నారని ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. సో వ్యూవర్షిప్ కానివ్వండి, బయట రెస్పాన్స్ కానివ్వండి చాలా బాగుంది. సో డెఫినెట్లీ రేపు అందరూ థియేటర్కి కదులుతారని ఒక నమ్మకం అయితే బలంగా ఉంది. సో డెఫినెట్లీ మీ అందరినీ నిరుత్సాహపరిచి అబ్బా ఏంట్రా వీడు ఇలా తీశాడు అన్న నమ్మకం అలా అయితే మాత్రం డెఫినెట్లీ ఉండదు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు భయ్య, ఆల్మోస్ట్ 15 years నుంచి ఇదే ఫీల్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, అంటే పని తెలిసిన వాళ్ళందరూ కలిసి పనిచేసిన సినిమా ఇది. సో డెఫినెట్లీ మా సినిమాని ఆదరిస్తారన్న నమ్మకం మాకుంది. బాగా ఆకలి మీద ఉన్నాము. సక్సెస్ అనే ఆకలి మా అందరినీ ఈ సినిమాతో ఫుల్ఫిల్ చేస్తుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి ఆజన్మాన్తో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నవంబర్ 11th, February 13th కథలో ఉండే డేటు. November 11th మా సినిమా రిలీజు. డెఫినెట్లీ అందరూ చూసి ఆశీర్వదిస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And a big hi to all the press friends. నాకేంటంటే ఒక గూఢచారి మూవీ రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అంట అంటే నాకు అర్థం కాలేదు. ఓ అవునా అని అనుకున్నట్టు దెన్ సడన్గా ప్రొడ్యూసర్ సక్సెస్ టూర్ అన్నారు. సక్సెస్ టూర్ అన్నాక మేము మొత్తం ఆంధ్ర సైడు సక్సెస్ టూర్కని వెళ్ళామండి. వెళ్తే వైజాగ్, విజయవాడ, శ్రీకాకుళం, శ్రీకాకుళం, విజయనగరం, మన వైజాగ్ దీంట్లోకి వస్తుంది డిస్ట్రిబ్యూషన్. శ్రీకాకుళం ఒక థియేటర్కి వెళ్ళాము. అక్కడ ఇంకా జనాలు గట్టిగా అరుపులు కేకలు ఈ చూసి నా దగ్గర సడన్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ పరిగెట్టుకు వచ్చేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, చాలా చాలా బెనిఫిట్ అయ్యాను సార్ అంటే, ఎవరండి మీరు ఏంటి అంటే, క్యాంటీన్ అతను, సైకిల్ స్టాండ్ అతను వాళ్ళు అనమాట. అంటే దేర్ లైక్ వాళ్ళ సైకిల్స్ ఫుల్ అయిపోయినాయి, వాళ్ళ క్యాంటీన్ ఈజ్ డూయింగ్ రియలీ వెల్. అంటే సక్సెస్ అవుతే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా బ్యూటిఫుల్గా, అంటే ఆ ఎనర్జీ అలాగ చాలా చోట్లకి వెళ్తుంది అనమాట అండి. అప్పుడు నాకు అర్థమైంది సక్సెస్ ఈజ్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అని. చాలా రెస్పాన్సిబుల్గా చేయాలి. రెస్పాన్సిబిలిటీతో చేస్తే ఇది ఎవ్రీవేర్ ప్రతి సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళు, సినిమా రిలీజ్ అయిన రిలీజ్తో అసోసియేట్ అయిన వాళ్ళు అందరికీ కూడా చాలా బెనిఫిట్ అవుతుందని. అందుకనే ఐ టేక్ సక్సెస్ వెరీ రెస్పాన్సిబుల్లీ. అండ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమా నాకు ట్రైలర్ చూశాను, నేను ముందే చూశాను యాక్చువల్లీ. అండ్ నాకు చూసినప్పుడు వన్ డేలో ఇన్ని నవరసాలు పెట్టారు. అండ్ మా రైటర్ అబూర్ గారు చెప్తారు, ఇప్పుడు ఒక సీన్ సార్ నాకు ఈ సీన్ నాకు ఎక్కట్లేదు సార్ అని అంటే, సార్ ఒక టైం బాంబ్ పెట్టండి అంటారు ఆయన. అంటే ఇది 1 గంటలో అయిపోవాలి ఈ సీను, మీరు ఒక పోట్లో అవ్వకూడదు అంటే ఆ టైం బాంబ్ పెట్టగానే టక పరిగెడుతుంది. సో నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇన్ని లవ్, ఎమోషన్, మర్డర్, మిస్టరీ ఇన్ని ఒక వన్ డేలో ప్యాక్ చేసి పెట్టారంటే డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ఇట్ డిజర్వ్స్ దట్ సక్సెస్. ఇది వస్తుందని నాకు అనిపించింది. అండ్ ఐ సిన్సియర్లీ విష్ ద ఎంటైర్ టీమ్, నారాయణరావు గారిని, గురువు గారిని, హీరో ఉదయ్, జెనిఫర్, శ్రీకాంత్ గారు, ఐ ఫాలో యువర్ వర్క్ సార్. మధు అండ్ మీ మధు గారు ఎక్కడ? మధు నాకు అసలు నేను హర్షవర్ధన్ గారితో మాట్లాడేవాడిని మీ మూవీ నితిన్ గారితో చేస్తున్నప్పుడు. ఐ జస్ట్ థరోలీ ఎంజాయ్ యువర్ టైమింగ్. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ సిన్సియర్లీ విష్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని అండ్ ఇలాగా యూనో అందరూ బెనిఫిట్ అవ్వాలని. యా, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ సినిమా చూసి మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, producer sir, for making this such a fantastic introduction for me in this industry. Thank you for welcoming me with so much warmth, and I feel so at home. Thank you so much, Guru Pavan sir, for giving me this opportunity. It's the best thing that's happened to me.
And I'm so excited for all of you all to watch this film because we've put so much heart and so many days into these 2 hour, 11-minute movies that we want you to enjoy. And thank you to the entire cast, Madhunandan, Shrikant sir. Thank you to the action director for being so amazing. And thank you, Gifton, for the amazing music. Our editor, Kalyan, everybody that's here. And thank you, Uday, for being such an amazing co-star to work with. He's so down to earth and such a lovely person. I am blessed to be part of this crew. Thank you, sir. I am overwhelmed and excited for you all to watch this film. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్ మా హీరో ఉదయ్ శంకర్ గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యూ హెవ్ గివెన్ మీ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్షిప్ గురుపవన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మమ్మల్ని రికగ్నైజ్ చేసినందుకు ఆర్ స్వీట్ హార్ట్ డార్లింగ్ అని పిలుస్తుంటాం మేమందరం మా అట్లూరి నారాయణ గారు బేసికలీ ఫస్ట్ టైం వెన్ వీ మెట్ హిమ్ హీ సైడ్ గిఫ్టీ టెక్నీషియన్ లా కాదు మనం ఫ్యామిలీ అన్నారు సార్ ఐ థింక్ ఐ టేక్ దిస్ టు నెక్స్ట్ లెవెల్ ఇప్పటి నుంచి అన్నయ్య అని పిలుస్తాను మిమ్మల్ని సార్ అంటే కొంచెం దూరంగా అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ మధు అన్న కళ్యాణ్ బ్రో సాగర్ గారు యూ డన్ అ గుడ్ జాబ్ శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫైట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ మెట్ యూ ఇన్ వైజాగ్ సార్ మన